హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. నేను మీ కిరణ్. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ అయితే అతి త్వరలో జరగబోతుంది. December 15th అని టాక్, అండ్ అదేవిధంగా రిటైన్ అండ్ రిలీజ్ లిస్ట్కి November 15th అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. సో అఫీషియల్ ఆల్మోస్ట్. అండ్ ఎవరు రిలీజ్ అవుతారు, అండ్ మెయిన్గా సన్ రైజ్ హైదరాబాద్ అప్డేట్స్ మన ఛానల్లో ఎలా ఉంటాయో మీకు తెలుసు. సో ఐపీఎల్ ఫ్యాన్స్, మెయిన్గా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎవరైతే 2026 మినీ యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియోని అయితే గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎస్ఆర్హెచ్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనేది, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మిస్ కాకుండా ఉండాలంటే సో ఇంకా మామూలుగా ఉండదు. ఐపీఎల్ 2026 హంగామా అయితే స్టార్ట్ కాబోతుంది. సో వీడియోలోకి వెళ్దాం. సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయర్స్లో ఎవరు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవరు రిటైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రతి ప్లేయర్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఎంత, అండ్ ఇదంతా కూడా ఈ వీడియోలో చూద్దాం. సో నెంబర్ 1 అయితే ఈసారి ఎస్ఆర్హెచ్లో టాప్ ఎక్కువ డబ్బు పెట్టింది అయితే హెన్రిచ్ క్లాసెన్కి 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అండ్ అతను 14 మ్యాచ్లు ఆడి 487 రన్స్ కొట్టాడు, 173 స్ట్రైక్ రేటు, 44 యావరేజ్. సో ఒక రేంజ్లో ఆడాడని చెప్పొచ్చు. కానీ ఎస్ఆర్హెచ్ పోయిన సీజన్లో ఎప్పుడైతే పాయింట్స్ టేబుల్లో 6th ప్లేస్లో ఉండింది, అండ్ ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయిన తర్వాత బాగా ఆడారు వాళ్ళు. సో మొత్తం మీద అయితే పోయిన సీజన్ కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. హెన్రిచ్ క్లాసెన్కి పెద్ద అవకాశాలు రాలేదు, అండ్ వచ్చినప్పుడు చాలా బాగా ఆడాడు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ ఎప్పుడైనా కూడా ఒక మ్యాచ్ విన్నర్, ఇలాంటి కీపర్ అండ్ బ్యాట్స్మెన్ వెళ్తే దొరకడు. కాబట్టి ఇతన్ని రిటైన్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. అవసరమైతే ఇతని ప్లేస్లో ఇషాన్ కిషన్ వదిలేసే ఛాన్స్ ఉంది. అంటే ఇద్దరు వికెట్ కీపర్స్ ఉన్నారనుకోండి టీంలో, అండ్ ఇంకేదైనా మనీ సేవ్ చేసుకుని యాక్షన్కి వెళ్ళాలంటే వేరే వాళ్ళని వదిలేస్తారు తప్ప హెన్రిచ్ క్లాసెన్ని వదిలే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఒక మ్యాచ్ విన్నర్, ఒక మిడిల్ ఆర్డర్లో మెయిన్గా చాలా స్ట్రెంగ్త్ ఎస్ఆర్హెచ్కి అని చెప్పొచ్చు. అండ్ వికెట్ కీపర్ అండ్ టీంలో వ్యూహాలు కూడా రచిస్తాడు, టీం కోసం డెడికేషన్తో ఉంటాడు ఎప్పుడైనా కూడా హెన్రిచ్ క్లాసెన్. సో ఇలాంటి ప్లేయర్ని అయితే వదిలేరు. అండ్ నెక్స్ట్ ప్యాట్ కమిన్స్. ఎస్ఆర్హెచ్ ఒక కెప్టెన్ లేక కొట్టుమిట్టాడే టైంలో ఇతడు దొరికాడు, 18 కోట్లు పెట్టారు. సో ఇతడికి ఇంత డబ్బు పెట్టడం అవసరమా అని చెప్పి కూడా చాలా వినిపించాయి. ఇతడు 14 మ్యాచ్లు ఆడి 97 రన్స్ కొట్టాడు, 167 స్ట్రైక్ రేట్. ఇతడు ఒక ఆల్రౌండర్గా కన్సిడర్ అవుతాడు. సో బ్యాటింగ్లో పర్లే అని చెప్పొచ్చు. బౌలింగ్ విషయానికి వస్తే 16 వికెట్లు తీశాడు, అవసరమైనప్పుడు వికెట్లు తీస్తుంటాడు, అండ్ 9 ఎకానమీతోని రన్స్ ఇచ్చాడు. సో ఓవరాల్గా చూస్తే తన రేంజ్కు తగ్గంత రాణించకున్నా కూడా మ్యాచ్లలో వికెట్లు అయితే బాగానే తీశాడు. సో కెప్టెన్సీ మెయిన్ ఇతని బలం ఏంటంటే కూల్గా కెప్టెన్ చేయడం. కాబట్టి ఇతడు రిటైన్ అవుతాడు. 18 crores ఇతనికి రిటర్న్ అవుతాడు మళ్ళీ. ఆ తర్వాత అభిషేక్ శర్మ 14 crores, చాలా తక్కువ ప్రైజ్ ఇతనికి ఇది. ఎందుకంటే ఈ సీజన్ అంతా ఇంటర్నేషనల్లో ఒక దుమ్ము దులిపాడు అభిషేక్ శర్మ. మీకు తెలుసు 14 మ్యాచ్లో 439, 193 స్ట్రైక్ రేట్, 34 యావరేజ్. సో డబుల్ స్ట్రైక్ రేట్. ఓపెనర్గా ఇంతకు మించి ఎవరు కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఇతడు యాక్షన్కి వెళ్తే ఖచ్చితంగా 20 కోట్ల పైన వస్తుంది. కానీ ఇతను రిటైన్ అవుతాడు. ఎలాగోలా అభిషేక్ శర్మని అయితే రిటైన్ చేసుకుంటారు. చాలా ఫెంటాస్టిక్ ప్లేయర్, ఇది మాత్రం ఫిక్స్. అండ్ ఆ తర్వాత ట్రావిస్ హెడ్ కూడా ఇలాంటి ప్లేయరే. సో వీళ్ళిద్దరే ఎస్ఆర్హెచ్కి బలం. ఎస్ఆర్హెచ్కి ఒక నేమ్ వచ్చింది, ఎస్ఆర్హెచ్ని చూసి భయపడుతున్నారంటే కారణం ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. 14 కోట్లు ట్రావిస్ హెడ్. ఇతడు కూడా ఒక 163 స్ట్రైక్ రేటు, 31 యావరేజ్తో రన్స్ కొట్టాడు. సో ఇతను ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయరు. ఇతడు కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్. సో ఇతడు ఒక మ్యాచ్ విన్నర్. మెయిన్గా ఏంటంటే వీళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్లే. ఒకరు కాకుండా ఒకరు ఆడినా కూడా ఒక రేంజ్లో ఉంటుంది టీం అయితే. సో వీళ్ళిద్దరు ఇప్పటివరకు మనం చెప్పుకున్న 5గురు కూడా ఖచ్చితంగా రిటైన్ అవుతారు. ఆ తర్వాత వచ్చాడు మహమ్మద్ షమి, 10 కోట్లు. సో మహమ్మద్ షమి కంటే ముందు ఇషాన్ కిషన్ ఉన్నాడు. మనం ఈ ప్రైస్ ట్యాగ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో చూస్తున్నాం, అంటే ఎక్కువ నుంచి తక్కువకి. ఫస్ట్ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ తర్వాత ఇషాన్ కిషన్, 11 కోట్ల 25 లక్షలు. పోయిన సీజన్ ఇతడు డిసప్పాయింట్ అనే చెప్పొచ్చు. సో ఫ్యాన్స్ కూడా ఉన్నారనుకోండి. 14 మ్యాచ్లో 354, 153 స్ట్రైక్ రేటు, 35 యావరేజ్. ఇందులో ఒకటే సెంచరీ ఉంది. సో ఒక్క మ్యాచ్లోనే అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మ్యాచ్లు మొదట్లో ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యామో అప్పటి వరకు ఏం ఆడలేదు, తర్వాత ఆడాడు. సో ఇషాన్ కిషన్ అయితే క్రూషియల్ టైంలో ఆడలేదు, అండ్ ముంబైతో మ్యాచ్లో అయితే నిరాశపరిచాడు. ఒక స్టేలో చాలా నెగిటివిటీ కూడా వచ్చింది ఇతని మీద. సో ఓవరాల్గా ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది డౌటే. ఇతను రిలీజ్ అవుతాడని చెప్పి మనకు చాలా పెద్ద ఎత్తున రూమర్స్ అయితే వస్తున్నాయి. ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ కూడా కావచ్చేది. 11 కోట్లు ఇతన్ని ఆపేసుకుంటే ఒక మంచి ఆల్రౌండర్ లేకుంటే ఒక బ్యాట్స్మెన్ కొనాలని ప్లాన్లో ఉండొచ్చు మేనేజ్మెంట్, మేబీ నేను అనుకోవడం అయితే. సో ఇషాన్ కిషన్ ఈసారి 50-50 ఛాన్సెస్ టీంలో ఉండడానికి. ఆ తర్వాత మహమ్మద్ షమి
10 కోట్లు పెట్టారు ఇతన్ని. సో ఫాస్ట్ బౌలింగ్లో నటరాజన్, భువనేశ్వర్ వీళ్ళందరినీ వదిలేసి ఇతన్ని కొంటే ఇతడు 6 వికెట్లు తీశాడు. కానీ 11 యావరేజ్తో రన్స్ ఇచ్చాడు. ఫిట్నెస్ సరిగా లేదు ఇప్పటికి కూడా. అండ్ T20 ఫార్మాట్లో ఇంకా కొనసాగే అవకాశాలు అయితే కష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈసారి రిలీజ్ అవుతాడు 100%. ఇతడు ఉండే ఛాన్స్ అయితే లేదు. ఈ 10 కోట్ల కోసం ఇతన్ని మినీ యాక్షన్లో ఈ డబ్బు సేవ్ చేసుకోవడానికి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత హర్షల్ పటేల్ 8 కోట్ల తక్కువ డబ్బుకే వచ్చాడు. 16 వికెట్లు తీశాడు 10 యావరేజ్తోని. సో తన ట్రేడ్ మార్క్ స్లో బాల్స్ వేశాడు. సో హర్షల్ పటేల్ని అయితే రిలీజ్ చేయరు, ఎందుకంటే ఇతడు స్ట్రెంత్ టీంకి ఇతని బౌలింగ్ వెరైటీ ఉంటుంది. సో ఇతడు డెత్ ఓవర్స్లో రన్స్ ఇవ్వడు అండ్ ఫైనల్ ఓవర్స్ మొత్తం మీద అయితే చాలా సక్సెస్ఫుల్గా డెత్ ఓవర్స్ని కాపాడతాడు. సో హర్షల్ పటేల్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు, ఇతన్ని రిలీజ్ చేయరు. 8 crores అంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో తక్కువ ప్రైజ్ అనే చెప్పొచ్చు. నితీష్ రెడ్డి 6 crores మాత్రమే రిటైన్ అయ్యాడు. అండ్ కాస్త డిసప్పాయింట్ చేశాడని అనుకోవచ్చు, ఎందుకంటే అప్పుడే ఇంజురీ నుంచి వచ్చాడు. అండ్ ఒక యంగ్ ప్లేయర్ కాబట్టి చాలా కాలం టీంకి ఉంటాడు కాబట్టి ఇతను రిటైన్ చేసుకుంటారు. సో ఇతడు బౌలింగ్ కూడా తక్కువ వేశాడు పోయిన సీజన్లో. ఈసారి మాత్రం బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లో విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయి. సో నితీష్ కుమార్ రెడ్డి పక్కా రిటైన్ అయ్యే ఇంకొక ప్లేయర్ మన టీంలో. అండ్ తర్వాత రాహుల్ చహార్ 3,20,00,000 ఎందుకు కొన్నారో తెలీదు, మ్యాచ్లలో ఛాన్సే ఇవ్వలేదు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా ఎక్కడ కూడా పెద్ద నేమ్ వినిపించలేదు. కాబట్టి ఈ 3,20,00,000 ఈ ప్రైజ్ అనేది ఇతనికి ఎక్కువనే నిజంగా, ఎందుకంటే ఇతనికి అసలు మ్యాచెస్లో ఛాన్సే ఇవ్వలేదు. సో ప్రాక్టీస్లో పెద్ద ఇంప్రెసివ్ లేడు కావచ్చు, ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు, రిలీజ్ అవుతాడు. అభినవ్ మనోహర్ ఇంకొక నిరాశపరిచిన ప్లేయర్, 3 కోట్ల పైన అమౌంట్. సో ఇతన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, పక్క రిలీజ్ అవుతాడు. ఆ తర్వాత ఆడన్ జంపా 2 కోట్ల ప్లేయర్, ఇతడు కూడా పెద్ద రాణించలేదు. సో ఇతని మెయిన్ డిసడ్వాంటేజ్ ఒక బౌలింగ్ మాత్రమే చేయడం, కాబట్టి ఇతడు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆడన్ జంపా, ఈ ఇద్దరు రాహుల్ చహార్, ఆడన్ జంపాని బదులు ఇంకొక మంచి టాప్ క్లాస్ స్పిన్నర్ని తీసుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికి చూద్దాం ఎవరు వస్తారో. తర్వాత సిమర్జీత్ సింగ్, ఇతడు SRHకు పీడకలు అని చెప్పొచ్చు. 1.5 కోటి పెట్టుకున్నారు అండ్ అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టించాడు ఇతను. సో 2 వికెట్లు, 14 స్ట్రైక్ రేటు, మ్యాచ్లు కొన్ని ఓడిపోవడానికి డైరెక్ట్ కారణమయ్యాడు సిమర్జీత్ సింగ్. సో ఇతన్ని మాత్రం రిటైన్ చేసుకునే ధైర్యం చేయరు, రిలీజ్ అవుతాడు ఇతడు. అండ్ ఆ తర్వాత వియాన్ ముల్డర్ కొన్ని మ్యాచ్లు ఆడాడు. వియాన్ ముల్డర్ బ్రైడన్ కార్స్ ప్లేస్లో వచ్చాడు. సో పెద్ద ఇంప్రెసివ్ చూపించలేకపోయారు వీళ్ళు 1 crore ప్లేయర్స్. అండ్ జయదేవ్ ఉనాడ్కట్ 1 కోటి రూపాయలకు కొన్నారు. ఇతడైతే 11 వికెట్లు తీశాడు 7 ఎకానమీతోని. సో ఇంతకంటే మించి ఎవరు ఎక్కువ ఆశించలేము. కాబట్టి జయదేవ్ ఉనాడ్కట్ ఖచ్చితంగా రిటైన్ అవుతాడు. సో 1 crore జస్ట్ దీంట్లో ఇతను రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కమిందు మెండిస్ 75 లక్షలు. సో ఇతడు బ్యాటింగ్లో 31 యావరేజ్, 133 స్ట్రైక్ రేట్తో మెరిశాడు. అండ్ బౌలింగ్లో 2 వికెట్లు తీశాడు. అండ్ ఇంకా ఇతను సరిగా వాడుకోలే అనిపించింది నాకు. ఇంకా ఇతనికి బౌలింగ్ ఇవ్వాల్సింది, బ్యాటింగ్లో ఎక్కువ ఛాన్స్ ఇవ్వాల్సింది అనిపించింది. ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ఇతడు, 6లు కొట్టగలడు, మంచి హ్యాండ్ పవర్ ఉంది. సో కమిందు మెండిస్ని రిలీజ్ చేయడానికైతే ఎలాంటి అదైతే కనిపించట్లేదు నాకు. రీజన్ తక్కువ డబ్బు, ఇంత డబ్బులో మళ్ళీ ఇతడు రావడం కష్టమే. సో ఆ తర్వాత జీషాన్ అన్సారీ SRH నమ్ముకున్న ఏకైక ప్లేయర్, 40 lakhs. ఇతనికి 6 వికెట్స్, 10 యావరేజ్తో రన్స్ ఇచ్చాడు. మ్యాచ్ విన్నర్ కాకపోయినా కూడా ఒక మోస్తరుగా ఆడాడు. సో మొత్తానికైతే లాంగ్ టర్మ్ బేసిస్లో ఇతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత అనికేత్ వర్మ. సో పోయిన సీజన్లో ఎవరైనా SRHకు బిగ్ హిట్ ఉందంటే అది అనికేత్ వర్మే. 236 రన్స్ కొట్టాడు 14 మ్యాచ్ల్లో, 166 స్ట్రైక్ రేట్, 26 యావరేజ్. మ్యాచ్ విన్నర్ కూడా అయ్యాడు కొన్ని మ్యాచ్లు. సో అనికేత్ వర్మ అయితే డెఫినెట్గా రిటైన్ అవుతాడు. సో అతడు కనుక నాకు 30 lakhs సరిపోవంటే తప్ప. ఆ తర్వాత అథర్వ టైడే 30 lakhs, ఛాన్సే రాలేదు. సచిన్ బేబీ 30 lakhs, పెద్ద ఛాన్స్లు అయితే వీళ్ళకు రాలేదు. అండ్ చివర్లో రిప్లేస్మెంట్గా వచ్చిన హర్ష్ దూబే ఉన్నాడు. ఇతను బౌలింగ్లో ఇంప్రెస్ చేశాడు, 5 వికెట్లు, 9.80 ఇతని యొక్క స్ట్రైక్ రేట్. సో ఖచ్చితంగా రిటైన్ అయ్యే ప్లేయర్స్ అయితే హర్ష్ దూబే రిటైన్ అవుతాడు, అనికేత్ వర్మ రిటైన్ అవుతాడు, అండ్ జీషాన్ అన్సారీ, కమిందు మెండిస్, జయదేవ్ ఉనాడ్కట్ వీళ్ళంతా కూడా రిటైన్ అవుతారు. అండ్ ఇషాన్ మలింగ శ్రీలంకకు సంబంధించిన ఫాస్ట్ బౌలర్ రిటైన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. నితీష్ రెడ్డి, హర్షల్ పటేల్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ప్యాట్ కమిన్స్. సో వీళ్ళంతా కూడా రిటైన్ అయ్యే ప్లేయర్స్ లిస్ట్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి.